ఈరోజు మనము వాక్య భాగం నేర్చుకుందాం. వాక్య భాగం యొక్క టైటిల్ ఏంటంటే సువార్త భారము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త అంటే ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. సువార్త అంటే ఎంతమందికి తెలుసు? అసలు సువార్త అంటే ఏంటిది? సువార్త అంటే సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. సువార్త అంటే ఏంటిది? మంచి వార్త. అంతే, మంచి వార్త, గుడ్ న్యూస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మంచి వార్త, సువార్త. సువార్త, సువాసన, మంచి వాసన. ఏంటిది మంచి వార్త అంటే? ఏంటిది? చాలా మంచి మాట చెప్పినవయ్యా, చాలా మంచి వాక్యం చెప్పి, మంచి మాట చెప్పి, మంచి పదం పలికావు. ఎవరినన్నా మనము వాళ్ళకి మేలుకరమైన మాట చెప్పామనుకో, వాళ్ళకి ఆశీర్వాదకరమైన మాట చెప్పామనుకో, ఏమంటారు? చాలా మంచి మాట చెప్పినాం. సో ఇప్పుడు మనం మంచి మాటలు చెప్పాలి జనాలకు. ఈ మంచి మాట ఏంటిది? అసలు ఆ మంచి మాట ఏంటిది? అది మనం తెలుసుకోవాలి. సువార్త చెప్పడం అంటే, సువార్త ప్రకటిస్తున్న చాలామంది సువార్థికులము సువార్థికులము సువార్థికులం అంటారు. సువార్త అంటే ఏంటిది చెప్పమన్నాం అనుకో, ఏం చెప్పడం? సువార్త చెబుతున్నాం మేము, సువార్త చేస్తాము. సువార్త సర్వలోకమును సర్వసృష్టికి ఈ సువార్త ప్రకటించబడాలి అన్నాడు. ఏంటిది సువార్త అంటే? చూద్దాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో సువార్త అనే పదాన్ని తీసుకొని వచ్చాడు. చూడండి, 15వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువుదాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్న. నాగండి, నేను మీకు ఆల్రెడీ సువార్తను ప్రకటించాను. దాని ద్వారా మీరు రక్షణలోకి వచ్చారు. ఆ సువార్త ఏంటిదో మళ్ళా మీకు నేను తెలియజేస్తున్నా. డిక్లేర్. నేను మీకు దాన్ని మరలా తిరిగి డిక్లేర్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను మీకు సువార్త ప్రకటించాను. ఆ సువార్త అంటే ఏంటిదో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. మరలా గుర్తు చేస్తున్నా. ఏంటిదా సువార్త? కిందకి అంటాడు చూడండి, 2వ వచనం. మీరు దానిని అంగీకరించి నిలిచి ఉన్నారు, కానీ సువార్త మీకు ప్రకటించితినో గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు ఆగండి, రండి. నేను మీకు సువార్తను ప్రకటించాను, దానిని మీరు అంగీకరించారు. దేనిని అంగీకరించారు? సువార్తను అంగీకరించారు. దాని అందే నిలిచి ఉన్నారు. ఆ సువార్తను నేను మీకు ఏ ఉపదేశ రూపముగా సువార్తను ప్రకటించానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మీరు రక్షణ పొందాలంటే సువార్త వినాలి. ఆ సువార్తను మీరు గట్టిగా నిలిచి ఉండాలి. ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆ సువార్తను విశ్వసించినప్పుడు ఆ సువార్త వలన మీకు రక్షణ అనేటువంటిది దొరుకుతుంది అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడేం రాయబడ్డాయి? సువార్త విన్నారు, అంగీకరించారు, నిలిచి ఉన్నారు, దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు, కాబట్టి ఆ సువార్త వలన మీరు రక్షణ పొంది ఉన్నారు. ఇంతకీ సువార్త అంటే ఏంటిది? స్టిల్ చాలా మందికి చాలా ఓల్డ్ సువార్త అంటే ఏంటిది? మేము దేవుని నమ్మినామన్నా. ఎలా నమ్మావు? ఎక్కువ శాతము దేవుణ్ణి ఎందుకు నమ్మావని నేను చాలా మందిని ఇంటర్వ్యూ అసలు ట్రైనింగ్కి వస్తారు, కొంతమంది ఇంటర్వ్యూలు చేస్తుంటా. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? చాలా మంది ఫెయిల్ అవుతారు. ఈ క్వశ్చన్ ఎలా నమ్మావు ఈ క్వశ్చన్లో ఫెయిల్ అయిపోతారు. అరే ఏం జరిగింది? ఏం లేదన్నా, నాకు బాగా అనారోగ్యం వేసింది, ప్రార్థన చేశాడు మా పాస్టర్ గారు, దేవుని నమ్ముకున్నా. బాగా అప్పులు పాలైపోయినా చర్చికి పోయా, కొద్దిగా కలిసి వచ్చింది, దేవుని నమ్ముకున్నా. ఇక్కడే ఆగుతారు, ఈ పాయింట్ల దగ్గర ఆగుతారు. మీరు ఎవరినన్నా బయటకు పోయి కదిలించండి, ఈ పాయింట్ల దగ్గర ఆగుతారు. సువార్త అంటే ఇదేనా? ఇదే సందనుకొని మనోళ్ళు కూడా ఇట్నే బోధిస్తారు సువార్త అంటే. అద్భుత అంటే తప్పుగా అనుకోకండి సుమా, నేను ఎవరిని విమర్శించాలని కాదు. ఈ ఈ ఈ సేవకుడు అద్భుతమైనటువంటి స్వస్థత వరం కలిగిన సేవకుడు పొట్టివారిని పొడుగు చేస్తాడు. ఈ పోస్టర్ ఎప్పుడన్నా చూసారా? పొట్టివారిని పొడుగు చేస్తాడట. నేను చూసి అది పొట్టిగుంటే ఏంది, పొడుగుంటే ఏంది, నష్టం ఏముంది? ఇదే మన అత్యుత్సాహం. పొట్టివారిని పొడుగు చేస్తాడట. 5 అడుగులు ఉండాలి, నేను 5 అడుగులు ఉండాలని చెప్పి దేవుడు నా యొక్క బొమ్మ గీసినప్పుడు, ఆయన అరచేతులు గీసుకున్నప్పుడు వీడు 5 అడుగులు ఉండాలని గీసాడు. ఇప్పుడు ఈయన వచ్చి 5 నుంచి 5.5 చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఈయన దేవుని యొక్క నియమానికి విరోధంగా చేస్తాడా? దేవుడు నన్ను పుట్టించేటప్పుడు నా బొమ్మ గీసేటప్పుడు 5 అడుగులను గీసాడు. ఈయన 5.5 చేస్తా అంటే ఇప్పుడు దేవునికి విరోధమా? సువార్త అంటే ఏంటిది? సువార్త వల్ల నువ్వు రక్షణ పొందుతావు. సువార్తను అంగీకరించడం వల్ల, సువార్తను గట్టిగా పట్టుకోవటం వల్ల, సువార్తను నువ్వు విశ్వసించడం వల్ల నువ్వు రక్షణ, ఆ సువార్త వలననే నువ్వు రక్షణ పొందువాడవై ఉన్నావు. అసలు ఏంటిది సువార్త? కిందకు వచ్చాడు, చదవండి 3. నాకియ్యబడిన ఉపదేశమును అప్పగించి తిని, అదేదనగా సువార్త అంటే ఏంటయ్యా అంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. నెక్స్ట్ 3వ దినమున తిరిగి లేచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్త ఏంటిదయ్యా అంటే, యేసు క్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినము తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు పాపములు క్షమించబడి వాడు పరలోక రాజ్యానికి చేరతాడు. ఇది సువార్త. అర్థమవుతుందా? హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అదే అంటున్నాడు, నేను మీకు ఏ ఉపదేశ రూపముగా సువార్త ప్రకటించానో ఆ ఉపదేశానుసారం ఏమనగా అదేదనగా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు చనిపోయాడు. ఒకని పాపములు ఇంకొకటి ఈ భూమి మీద ఎవడైనా ఏదైనా సహాయం చేయగలడేమో కానీ, నీ అప్పు కట్టగలడు, నీ యొక్క ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించగలడు, నీకు ఆపరేషన్ అయితే ఆర్థిక సహాయం చేయగలడు, నీ బిల్లు కట్టగలుగుతాడు. ఆహారం ఆకలి తింటే 1 రోజు 2 రోజులు 1 నెల రోజులు పోషించగలుగుతాడు. కానీ నీ పాపములు
ఎవడన్నా షేర్ తీసుకుంటాడు ఏమో అడగండి. భార్య కానీ, పిల్లలు కానీ, కొడుకులు కానీ, కూతుళ్ళు ఆస్తుల్లో షేర్లు ఇవ్వకపోతే అంటున్నారు ఈ రోజుల్లో. ఆస్తుల్లో వాటా ఇవ్వకపోతే రోడ్ల మీద వదిలేసిపోతున్నారు తల్లిదండ్రులని. బిడ్డ సరే నా ఆస్తులు నీకు వాటా ఇస్తాను, నేను కొన్ని పాపాలు చేసిన, నా పాపాలు కూడా వాటా పుచ్చుకుంటే నీ పాపాలకు నాకేం సంబంధం నాయన. కానీ ఒక ఆయన ఉన్నాడు, వాటా తీసుకోవటం కాదు, మొత్తం భరించడానికి వచ్చాడు. మొత్తానికి మొత్తమే భరిస్తానని వచ్చాడు. ఇది సువార్త. మంచి వార్త ఏంటిది? నీకున్నటువంటివన్నీ ఎవడో ఒకడు నీకు సాయం చేయగలుగుతాడు, కానీ ఎవడు చేయలేని సహాయమును చేయటానికి లోకమునకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఆ సహాయమే నీ పాపములు తీసివేయటము. ఇది మంచి వార్త, ఇది సువార్త, ఇది గుడ్ న్యూస్. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన 3వ దినమున తిరిగి లేపబడ్డాడు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తాను చనిపోవడానికి ముందు రోజు రాత్రి శిష్యులతో పస్కా పండుగను ఆచరిస్తూ మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట అంటున్నాడు. చూడండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఒక్కడిని తీసుకురండి భూమి మీద ఎవడన్నా. దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు, ఇంకా నీకు ఎన్ని రకాల ఎవరైనా ఏ ఒక్కనైనా నీ కొరకు రక్తము చిందించిన దేవుణ్ణి కానీ, మనిషిని కానీ, జంతువుని కానీ ఎవరన్నా ఒక్కరిని తీసుకురండి. నీ పాపముల కొరకు రక్తము చిందించినటువంటి వ్యక్తి, నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధువులు, నీ భార్య తరపు కానీ, నీ తండ్రి తరపు కానీ ఎవడైనా ఒక్కడు, చరిత్రలో ఎవడైనా మహానుభావులుగా ఉన్న వాళ్ళు కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, నీ కొరకు రక్తము చిందించినటువంటి, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు రక్తము చిందించినటువంటి వ్యక్తి ఈ లోకములు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే అంటున్నాడు ఆయన, ఇది మీ పాప క్షమాపణ కొరకు, పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు క్రయధనముగా చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇది మంచి వార్త, ఇది సువార్త. ఏంటిది సువార్త? యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము కార్చి మన పాపములను కడిగి వేశాడు. ఇది సువార్త. ఈ సువార్తను నమ్మితే రక్షించబడతావు అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, యోహాను రాసినటువంటి 3వ పత్రిక, క్షమించండి, యోహాను రాసినటువంటి శుభవార్త, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఆయనను అనుగ్రహించెను. జాగ్రత్తగా వినండి అమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒక పోస్టర్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా చూసారు లేదు? పాత, ఇప్పుడు ఈ మధ్యలో కనపడతలేదు కానీ పాత రోజుల్లో ఒక పోస్టర్ ఉంటుంది. ఒక సిలువ వేసి దాని మీద ఒక టవల్ వేసి కింద కొన్ని ఇంగ్లీష్లో ఒక పదం రాసి ఉంటుంది. ఐ ఆస్క్డ్ జీసస్, డూ యు లవ్ మీ? ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించావా అని నేను యేసుని అడిగాను. He stretched his arms and said this much. ఆయన తన యొక్క చేతులను సిలువను చూపించినట. ఇంతగా ప్రేమించాను రా బాబు నేను అన్నాడు. ఇంతగా ప్రేమించాను, ఎంతో ప్రేమించాను. ప్రేమించి ఏం చేశాడయ్యా అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా యేసునందు విశ్వాసముంచువాడు, యేసును నమ్మినవాడు, యేసును అంగీకరించిన వాడు నశింపడం అంటే జాగ్రత్త సుమ. ఈ లోకంలో 2 ఉన్నాయి. ఒకటి నరకం ఉన్నది, ఒకటి పరలోకం ఉన్నది. స్వర్గం ఉన్నది, నరకం ఉన్నది. ఎవడు చూసి వచ్చాడు అంటారనే ధనవంతుడు లాజరు స్టోరీ చెప్పాడు మనకి బైబిల్లో. నరకం ఉన్నది, పాతాళం ఉన్నది, అది నిజము, సత్యము. స్వర్గం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది.
నశింపక. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచాడో వాడు నశించిపోతాడు. నశింపక నిత్య జీవం పొందినట్లు, నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారు మంచి వార్త ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. 3వ దినమున ఆయన యందు విశ్వాసం ఉంచిన వాని పాపములు కూడా క్షమించబడి వాడు నశింపక నిత్య జీవము అనగా పరలోక రాజ్యమునకు వాడు వారసుడవుతాడు. ఇది సువార్త. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈ విషయాన్ని చెప్పామనుకో, మనము కొంతమంది మనల్ని ఎర్రోళ్ళని చూసినట్టు చూస్తాడు. ఆ మాట ముందే రాసింది బైబిల్లో. దేవుడు ముందే జరిగేయన్నీ ముందే రాశాడు. బైబిల్ భవిష్యత్ గ్రంథము. చాలామంది ఆయనకు చేత కాక సిలువలో చనిపోలే, ఆయన మానవాళి రక్షణ కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ సిలువ లేకపోతే రక్షణ లేదు. ఆ సిలువలో మరణించకపోతే యేసుక్రీస్తు సమస్త మానవాళికి పాప క్షమాపణ లేదు, మరణముపై విజయం లేదు. ఆయన మరణము జయించి తిరిగి లేచి మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణానికి సవాలు చేసినటువంటి దేవుడు మరణం జయించి లేచాడని ఎవరి గురించి అన్న రాయబడిందా బైబిల్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ? అవతారం సాలించాడు అన్నారు కానీ తిరిగి లేచాడని చెప్పలే ఎక్కడ. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే తిరిగి లేచినటువంటి, మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడు. కానీ కొంతమంది నశించిపోయేటువంటి వారికి అది వెర్రి. సిలువలో యేసు నీ పాపముల కొరకు చనిపోయాడంటే వాడు వెర్రితనంగా ఉంది. రక్షించబడేటువంటి వారికి అది దేవుని యొక్క శక్తి. మనకు దేవుని శక్తి సిలువ. ఆ మరణము మనకు దేవుని శక్తి. ఆ మరణము మనకు విమోచనము. ఆ మరణము మనకు నిత్య జీవము అనేటువంటి సత్యాన్ని ఎవడైతే నమ్ముతాడో వాడికి ఇవన్నీ అనుసరిస్తాయి. కనుక ప్రియములారా, సువార్త అంటే మళ్ళీ చెప్పండి, సువార్త అంటే ఏంటిది? 2 ముక్కల్లో చెప్పొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నమ్మిన నీకు నిత్య రాజ్యము, నిత్య జీవము కలదు. ఇదే సువార్త. క్లియరా? రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. కాళ్ళు పోయింది, నొప్పులు పోయినాయి, చేతులు పోయినాయి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి కాదు సువార్త అంటే. నెంబర్ 2, ఎందుకు ప్రకటించాలి సువార్త? అక్కడ ఏమన్నాడు మన మూలవాక్యంలో? సువార్త ప్రకటించవలసిన భారము అన్నాడు. ఏమన్నాడు? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. ఎవరి మీద? హల్లెలూయా. మళ్ళీ చదవండి మూలవాక్యం 16వ వచనం. అయితే ప్రకటించుచున్నను, అతిశయ కారణము లేదు. ఇక్కడ జాగ్రత్తగా రండి. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఎవరి మీద? హల్లెలూయా. ఎవరి మీద? ఒక్కసారి యాక్షన్ చేస్తూ చెప్పండి. నా మీద. ఎవరి మీద? నీ మీద. ఎవరి మీద? నీ మీదే. భారము, అది మామూలుది కాదు. భారము. భారం అంటే బాధ్యత. ఆ పని చేయవలసిన నెసెసిటీ. నెసెసిటీ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. నెసెసిటీ, అది తప్పనిసరిగా చేయాలి మనం, ఖచ్చితంగా చేయాలి మనం. అది నా మీద భారముగా ఉన్నది. అయ్యో భారమా? అవును, అది భారమే. సువార్త ప్రకటించడం అనేటువంటి ఒక బరువు నా మీద పెట్టబడింది. ఎందుకు పెట్టబడింది? ఎందుకు నేను సువార్త ప్రకటించాలి? ఎందుకు నేను సువార్త ప్రకటించకపోతే నాకేమవుతుంది అని మనం ఆలోచన చేయొచ్చు. ఇప్పటివరకు మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం అనుకోవచ్చు. చూడండి, ఎందుకు ప్రకటించాలి అంటే, ప్రకటించమని చెప్పిన వ్యక్తి ఎవరు అది మనకు తెలియాలి ఫస్ట్.
ఎవరు ప్రకటించమన్నారు? ఆ ప్రకటించమని చెప్పిన వ్యక్తి ఎవరో నీకు అర్థమైతే ఆ మనిషిని బట్టి మనం చేయగలుగుతాం. చూడండి, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 18 నుంచి మనం చూస్తే ఇది యేసుక్రీస్తు ప్రభువు చివరి మాటలు ఇవి. వచ్చి నాకు సర్వాధికారం ఇవ్వబడినది, మీరు వెళ్ళి శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు వారికి బాప్తిస్మం ఇచ్చుచు ఆజ్ఞాపించుచును, వాటన్నిటినీ గైకొన వలనని బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు చెప్పాను. జాగ్రత్తగా. కాబట్టి మీరు వెళ్ళి అన్నాడు. ఎవరు వెళ్ళాలి? మీరు వెళ్ళి. అక్కడ ఎంతమంది శిష్యులు, కొంతమంది స్త్రీలు, వాళ్ళందరూ ఉన్నారు టీం ఆ యొక్క కొండ దగ్గర. మీరు వెళ్ళి, ఒకవేళ మనము ఈ ఆజ్ఞ శిష్యులకే అయితే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు. ఈ ఆజ్ఞలో ఎవరెవరు చేర్చబడ్డారు? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి మనిషి ఆజ్ఞలో చేర్చబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఈ ఆజ్ఞలో మీరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఊరు పోవాలి? ఏ దేశం పోవాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఒకవేళ నువ్వు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నీకు ఆప్షన్ ఉన్నది, నీకు ఆపర్చునిటీ ఉన్నది. ఏముంది? నీ ఉద్యోగం దగ్గర నువ్వు మాట్లాడచ్చు, నీ వ్యాపారం దగ్గర నువ్వు మాట్లాడచ్చు, నువ్వు పనిచేసే పని దగ్గర మాట్లాడచ్చు, నీ యొక్క స్నేహితులు ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు. కనీసం ప్రభువా ఆ వ్యక్తి కొరకు మారు మనసు పొందటానికి సహాయం చేయ ప్రభువా. యేసు గురించి మనుషులను నువ్వు మార్చలేవు ప్రియదేని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. మనం మార్చలేవు, అది మన పని కాదు. మన పని ఏంటంటే యేసు నీ కొరకు చనిపోయాడు అని చెప్పడం మాత్రమే మన పని. మారు మనసు తీసుకొచ్చేటువంటిది దేవుని పని, మన పని కాదు. మనమే మార్చుకుంటూ పోతే ఈ భూమి ఎప్పుడో మార్చేసుకోవాలి మనం. అది దేవుని యొక్క చిత్తం. ఎవరిని రక్షణలోనికి తీసుకురావాలి, ఎవరు పరలోక రాజ్యానికి వారసులో, దేవుడు ఎవరి హృదయాన్ని కదిలిస్తే వాళ్ళు వస్తారు. కొన్ని బండ హృదయాలు ఉంటాయి, మనం ఏం చేయలేం. కానీ నీ పని నా పని ఏంటంటే ఈ సువార్త మనం జస్ట్ తెలియచేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పేసిన బైబిల్. మీరు వెళ్ళి సమస్త జనులను, మన టార్గెట్ ఏంటో తెలుసా? సమస్త జనులు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, సమస్త జనులను. మీరు అపోస్తుల కార్యం చదివితే శ్రమలు వచ్చినప్పుడు సంఘము చెదిరిపోయి ఏ ఊరికి పోతే ఆ ఊరిలో వాళ్ళు అక్కడ స్వార్థ ప్రకటించారట. అట్లా ప్రపంచానికి స్వార్థ వచ్చింది. అందరు మంచిగా ఎరిశ్రమంగా కూడుకొని మంచిగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక్కడిని లేపాడు, హేరోదు ఏంటంటే ఒకరిని లేపాడు. లేపంగలను మొత్తం సంఘం అంతా శ్రమలు వచ్చేసినాయి. ఎచ్చోడ్లో చెదిరిపోయారు, చంపేశాడు. పేతురుని కూడా చంపుదాన్ని పట్టుకున్నాడు. సంఘం చెదిరిపోయింది. శిష్యులు సమరయ యూదయ ప్రాంతాలు, తోమగారు బయలుదేరి మన ఇండియాకి వచ్చాడు దారి పట్టుకొని. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు గారి శిష్యుల్లో ఒక వ్యక్తి ఇండియాకి వచ్చి సువార్త ప్రకటించాడు. మనకంటే వెనక సువార్త వెళ్ళిన దేశాలు ఎప్పుడో మారిపోయినాయి, మన దేశం ఇంకా మారలే. పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి అనుకుంటాం, కానీ దేవుని ముందు ఏ పరిస్థితి వ్యతిరేకం కాదు. నన్ను అడిగితే బబులోను సామ్రాజ్యం టక 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 తాకిదులు ఇవ్వబడ్డాయి.
ఎస్తేరు గ్రంథంలో హామాను చనిపోయిన తర్వాత సమస్త సంస్థానాలకు లేఖనాలు రాయబడ్డాయి. ఈ దేవుణ్ణి ఆరాధించాలి, ఈ దేవుణ్ణి పూజించాలి, ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని సమస్త సంస్థానాలకు వడి కలిగినటువంటి గుర్రాలను వడిగా దూలే వాళ్ళు చదివించి పంపించారని రాయబడింది. ప్రేమ బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ సాక్షిగా ఉంటే చాలు. నువ్వెక్కడికో వేరే దేశం పోనవసరం లేదు, వేరే కంట్రీకి పోనవసరం లేదు, వేరే రాష్ట్రం పోనవసరం లేదు. నీకు దేవుడు పిలిపిస్తే వెళ్ళు. నీకు దేవుడు పిలిపించి అక్కడ పోనాయనా, నువ్వు అక్కడ పోయి నా పరిచర్య చేయంటే అద్భుతంగా వెళ్ళొచ్చు. కానీ లేదు, నువ్వు ఎక్కడున్నావు, నిన్ను కాపరి పరిచర్య చేయమని చెప్పలే. సువార్త అనేటువంటిది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. నువ్వు దేవుడిని కొరకు చనిపోయాడని చెప్పడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి, ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి, నువ్వు ఆయన నమ్మితే పరలోక రాజ్యం పోతావు. ఒత్తిడి చేయొద్దు. మన బలవంతపు మత మార్పిడి బైబిల్లో ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. మతం మార్చమని కూడా బైబిల్లో ఎక్కడా లేదు. మన మీద ఊరికి రుద్దుతారు ఇది బలవంతపు మత మార్పిడి అని. ఇది బైబిల్లో ఎక్కడా లేదు. దేవుడు చెప్పిందంటే జస్ట్ మార్గము. నేను చెప్పిన వాళ్ళకి చెప్పండి, నమ్మితే రక్షణ పొందాడు, నమ్మని వాడు నశించిపోతాడు. కనుక వారితో చెప్పిన యేసే చెప్పాడు కనుక మనము ఈ యొక్క సువార్తను ప్రపంచానికి తీసుకొని వెళ్ళేటువంటి వారముగా ఎందుకు ప్రకటించారంటే యేసే చెప్పాడు. ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడు. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా చదువుతాం, సంతోషం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము పాటలు కూడా పాడుకుంటాం. ఇక్కడ కింద ఇంకో పదం ఉంది, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యము చేరలేడు. నా ద్వారా తప్ప ఎవడు నిత్య జీవమునకు వారసుడు కాలేడు. నా ద్వారా తప్ప అంటే ఏంటిది? యేసు లేకుండా ప్రజలు పరలోకానికి చేరలేరు. కనుక మనము సువార్తని, యేసును ప్రకటించాలి. యేసు లేకుండా ఎవడు పరలోక రాజ్యానికి రాలేడు. కనుక యేసు మన దగ్గర ఉన్నాడు కనుక మన దగ్గర ఉన్న యేసుని ఇతరులకు మనము ప్రకటించే వారముగా, పరిచర్యం చేసే వారముగా. నేను ఒక క్యాలిక్యులేషన్ వేసాను, రండి. మీకు ఒక ప్రజెంట్ భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు అన్నారు. ఒక ఇండియా ఎక్కువ, రఫ్ క్యాలిక్యులేషన్. నేను ఇండియా ఒక్కదాని గురించి ఒక స్టాటిస్టిక్స్ చెప్తా. ఎందుకు సువార్త అయ్యగారులు చేసుకుంటే, సువార్త పాసరలు చేసుకుంటే, సువార్త పని పాసరలకు ఒక్కరికే కాదు ఇవ్వబడింది. సువార్త పని ప్రతి విశ్వాసి జరిగించాలి. ఆ రకంగా జరిగిస్తే కూడా మనం ఇంకా వెనకబడిపోతాం. చూడండి, మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తా. భారతదేశ జనాభా 140 కోట్లు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, 150, 160, 147, 148 ఉంది, 140 కోట్లు. ప్రస్తుత క్రైస్తవుల శాతం 2%. అంటే ఎన్ని కోట్లు ఉన్నారు? 14 రోజులు 28, 3 కోట్లు. సో 3 కోట్ల మంది మనం ఉన్నాం. అయితే ఏందన్నా, ఇండియాలో రోజుకి 60,000 మంది పుడుతున్నారట. పర్ డే 60,000 మెంబర్స్. క్యాలిక్యులేషన్ అది 63,000 to 68,000 అని ఉంది. నేను ఇంకా 3-8 పైన తీసేసి 60 వేసుకున్నాం రౌండ్ ఫిగర్ కోసం. సో మనము 3 కోట్లు. మనం ఇంకా రీచ్ కావాల్సింది ఎంత? 137 కోట్లను రీచ్ కావాలి. ఈ 3 కోట్లలో 10% పాసర్స్ చేసిన ఒక 30,000 మంది పాసర్లు ఉంటారేమో, లేకపోతే 3 లక్షల మంది అనుకుందాం. 3 లక్షల మంది పాస్టర్స్, 3 లక్షల మంది నిరంతరం వర్క్ చేస్తే ఈ 137 కోట్ల మందిని ఎప్పటికి రీచ్ కాగలుగుతారు? అర్థమవుతుందా? అంటే మనము
ఎంత వెనకబడి ఉన్నాము, సువార్త భారతదేశంలోనే ఎంత వెనకబడి ఉన్నది అనేటువంటిది ఆలోచన చేయడం కొరకు ఇక్కడ మీకు ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను. ఇది క్రీస్తుని నమ్మనటువంటి వాళ్ళు అనుకోండి. ఈ బొమ్మ, ఈ ఈ ఈ కంటైనర్ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు రెడ్ కంటైనర్. మూడో కంటైనరు పుట్టేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ పుడుతున్నారు. పుట్టే ఇప్పుడు మనం 3 కోట్లు అంటే మిగతా 137 కోట్లని 60,000 మంది పుడుతున్నారు కదా, వాళ్ళందరూ అన్ని జనులే కదా. మరి వాళ్ళు పుట్టేటువంటి ఇప్పుడు మొత్తం ప్రజెంట్ వీణ్ణి కలిపితే ఈ కంటైనర్ అవుతుంది. సో మన యొక్క జనాభా ఇది, మన రీచ్ కావాల్సిన జనాభా ఇది. ఎప్పటి వరకు రీచ్ అవుతుంది? మరి ఎప్పటి వరకు మనం సాధిస్తాం? ఎప్పటి వరకు మనము క్రీస్తుని ప్రపంచానికి తీసుకుని వెళ్ళగలుగుతాం? మనము ఇక్కడున్న ప్రతి ఒక్కడు, క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కడు నిరంతరము శ్రమించినా కూడా కొన్ని వందల సంవత్సరాలు బట్టి అవకాశం ఉంది. చెప్పకుండా పోతే మరి ఎప్పటికీ ఈ యొక్క సంఖ్యను మనం రీచ్ చేయగలుగుతాం? ప్రకటించకుండా పోతే ఎప్పటికీ ఈ సంఖ్యను మనం రీచ్ కాగలుగుతాం? మనం ఆలోచన చేయవాలి. ప్రతి ఒక్కరూ రక్షణలోనికి గుంజుకు రావాలని ప్రయత్నం చేయొద్దు. సో దేవుని మాట చెప్పడం మాత్రమే మన యొక్క బాధ్యత. యేసు నీ కొరకు చనిపోయాడు, రక్షణలోకి వస్తాడు రాడు సెకండరీ అది. సో కనుక మనము యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించమని చెప్పాడు కనుక అది మన బాధ్యతగా ఉన్నది కనుక ఆ భారం మన మీద మోపబడినది కనుక ఇప్పుడు భారం అనే మాటలు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను నా పిల్లలకి చదువు చెప్పి బాల్సిన బాధ్యత ఎవరిది? నాది. దాని కొరకు నేను కష్టపడతా, కూలికి పోతా, పనికి పోతా, వాడిని ఏదో ఒకటి చేసి ఒక ప్రయోజకుడిని చేయడానికి చూస్తా. ఎందుకు? వాడి మీద నాకు భారం ఉంది కాబట్టి. మరి దేవుని మీద భారం అంటే, దేవుని పని మీద భారం అంటే, దేవుని సువార్త మీద భారం అంటే ఖచ్చితంగా మనం ఇతరులకి చెప్పేటువంటి వారముగా ఉంటాం. 2 విషయాలు చెప్పాను నేను. మూడవది, సువార్తలో ఏం చెప్పాలి నేను? ఇది చాలా పెద్ద ప్రశ్న. యేసు నీ కొరకు చనిపోయాడు, ఆయన నమ్మితే నీ కొరకు నీకు పాప క్షమాపణ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతేనా? ఇంకేమన్నా చెప్పాలా? బాధాకరమైన విషయం ఏంటంటే అన్నీ మాట్లాడతాం కానీ మనకి దేవుని నమ్ముకొని మాత్రం చెప్పం. ఇది ఎందుకో అర్థం కాదు. అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం, వాళ్ళ పిల్లలు, బంధువులు, చుట్టాలు అన్నీ మాట్లాడతాం. యేసుని నమ్ముకొని మాత్రం చెప్తాం. ఆ మాట చెప్పామనుకో వాడు అసలు అప్పటికప్పుడు లేచిపోతాడు. నేను ఒకసారి ఢిల్లీ నుంచి వస్తాను, మీకు ఎంతమంది కూడా చెప్పాను. నా ఎదురు జైన మతంని వేసి జైన మత అనుసరించే ఒక ఫ్యామిలీ కూర్చుంది. పెద్దవాళ్ళ దగ్గర 60-70 సంవత్సరాలు అంటే భార్యాభర్తలకి. పాపం వాళ్ళు చాలా లగేజ్ అద్దెచ్చుకున్నారు, ఇద్దెచ్చుకున్నారు. వాళ్ళు తినేటప్పుడల్లా నాకు ఇస్తున్నారు. మనకి ఏముంది, మంచిగా ట్రైన్లో అది అప్పుడప్పుడు ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చినప్పుడు తింటా ఉన్నా. ఇక నాకు 1.5 రోజు ప్రయాణం ఢిల్లీ టు మంచిర్యాల. నాకు ఇప్పుడు దాకా వచ్చాం. ఇక అనిపించింది నాకు, ఇన్ని తిన్నాం, వీళ్ళకి కనీసం సువార్త చెప్పకపోతే దేవుడు నన్ను అడుగుతాడేమో అని చెప్పేసి చిన్నగా కదిలిచ్చా. మాజీ నాకు వచ్చి రాని ఇంగ్లీష్ హిందీ మిక్స్ చేసి మాట్లాడుతున్నా. ఈసు మసీ మాలూమ్ హై అప్కో అనంగల్ల ముసలమ్మ టక్కు నాకు ఎడు చూసింది. నాకల్లే అప్ కోన్ హై అంది. కోన్ హై అంటే నేను ఈసు మసీకా పూజారి హై అన్నా. అంటే నాకు వచ్చిన హిందీ అదే. మరి ఈసు మసీకా పూజారి హై అంటే ఆమెకు అర్థమైపోయి ముఖం చిన్న అప్పుడు దాకా నవ్వుతా మాట్లాడినటువంటి వాళ్ళు చిన్నగా చేసుకొని ఇక అటు తిరిగింది. ఇక నా కళ్ళు చూడటం మానేసింది. చివరికి 2 ముక్కలు చెప్పిన, అమ్మ నమ్ముకో పరలోక రాజ్యం పోతారంటే ఆమె ఒక మాట అంది, హమారా ధర్మ హై అంది. ఠీకే, నా పని అయిపోయింది. నేను నీకు చెప్పవలసిన బాధ్యత ఉంది. చెప్పి నీ దగ్గర ఒక స్వీట్ తిన్నా, చిన్న లడ్డు ఏదో ఇచ్చింది, తిన్నాను కాబట్టి దానికి వంతు నీకు నేను చెప్పేసిన. నమ్ముతారా నమ్మరా సెకండరీ. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మళ్ళీ అవకాశం దొరకదు నాకు. వాళ్ళు ఎవరో నేనెవరో అవకాశం దొరకదు. చెప్పేసిన, అయిపోయింది. నా బాధ్యత అయిపోయింది.
మనము ఖచ్చితంగా అవకాశం ఉన్న చోటల్లో, అవకాశం ఉన్న ప్రతి చోట దేవుని కొరకు మనము సువార్తను విత్తేటువంటి వారముగా ఉండాలి. ఏమి చెప్పాలి అంటే, నువ్వేదో మర్మాలు చెప్పాల్సిన అవసరం లేదు. తవ్వి తీసి ఈ గొప్ప చరిత్ర, ఆ గొప్ప చరిత్ర, ఆ పుస్తకంలో, ఆ గ్రంథంలోంచి, ఈ గ్రంథంలో నుంచి, అదిగో అక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన రూపం ఇది, ఈ దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు, ఆ దేవుడు, ఇవన్నీ అవసరం లేదు. నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? బైబిల్లో వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. వాళ్ళు చూడండి, అపోస్తుల కార్యములకు రండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనం. పేతురు యోహానులను పిలిచి, మీ సంగతి చూస్తామరా మీరు కనుక యేసునామమును మాట్లాడారంటే వాళ్ళు ఏమో రిప్లై ఇస్తున్నారంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ రండి. ఏం చెప్పాలి? ఏమి చెప్పొద్దు. నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పు. నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు దేవునితో ఎలా మాట్లాడతావో, దేవుడినితో ఎలా మాట్లాడాడో, దేవుడిని బ్రతుకుని ఎలా మార్చాడో, నీ బ్రతుకులో ఏమేమి కార్యములు చేశాడో, మేము కన్న వాటిని విన్న వాటిని. నువ్వు కొత్తగా తీసుకొచ్చి ఏం చెప్పక్కర్లేదు. నీకేం జరిగిందో చెప్పు. హల్లెలూయా. దీన్ని బట్టి ఏంటిది అర్థమవుతుంది? ఈ పదం చాలా కఠినంగా ఉంటుంది సుమా. యోహాను రాసిన మొదటి పత్రికలకు రండి. 1, 2, 3 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1, 2, 3 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆగండి. ఏంది అసలుకి? ఇదంతా ఏంటిది అసలుకి? దీని గురించి అడగండి, నేను చెప్తాను లేదా? బ్రహ్మాండంగా చెప్తా. ఎందుకు? మస్తు పని చేస్తుందా, కలర్ ఎట్టుంది. నేను 2-3 సంవత్సరాలు పెట్టి దీన్ని వాడుతున్నా కాబట్టి నాకు దీని గురించి తెలుసు. నేను పెట్టుకుంటున్నా. ఏది చూచామో, ఏది ఉన్నదో, ఏది వింటిమో, ఏది సూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది మా చేతులు తాకి చూచెనో దానిని మేము తెలియజేస్తున్నాం. ఇక నేను అదే అడుగుతున్నా, నీకు దేవునితో ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? నువ్వు దేవునితో ఎలా గడుపుతున్నావు? దేవునితో ఎలా మాట్లాడుతున్నావు? అది చెప్పు. దేవునితో ఏమేమి సంభాషిస్తాడు అది చెప్పు. దేవుడితో నువ్వు ఎలా సమయం గడిపితే ఎలా తృప్తి పొందావు, దేవుని యొక్క సన్నిధిని ఎలా తృప్తిగా అనుభవించావు అది చెప్పు. నీ జీవితంలో దేవుడు చేసిన మార్పు ఏంటి, ఆశ్చర్యం ఏంటి, అద్భుతం ఏంటి, కార్యం ఏంటి? ఏమన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఏమన్నా జరిగితే అది అనుభవించామనుకో, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పకుండా ఉండలేమయ్యా. ఎందుకని? అది మా హృదయములో. ఇర్మియా గ్రంథములు అనుకుంటా, సరే కరెక్ట్ నాకు రెఫరెన్స్. నేను నీ యొక్క వాక్యమును ప్రకటించకూడదని నేను అనుకొనగా అది నా ఎముకలలో మండుచుండెను అని ఉంటది. నేను చెప్పకూడదు అనుకుంటే ఆ యొక్క చెప్పకూడదు అనుకున్నటువంటి మాట, ఆ మాట, ఆ ప్రవచనము ఎముకలలో మండుతుందట. చెప్పక ఉండలేకయున్నాను. ఆ అగ్నిలా మండుతుంటే నేను చెప్పకుండా ఉండలేక చెబుతున్నాను అంటాడు. ప్రియమిత్రులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియచేయుచున్నాము. మీరు వచ్చి నేను చేసినవన్నీ, ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ యోహాను భక్తుడి మాటలు చెప్తున్నాడు. సమరయ స్త్రీ దగ్గర రండి. సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. సమరయ స్త్రీ
ఆమె ఊర్లోకి పోయింది. యేసుక్రీస్తు ప్రభువారితో ఎన్కౌంటర్ అయిన తర్వాత యోహాను సువార్త 4:29 మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన క్రీస్తుగాడా? ఈయన ఏం చెప్పింది? ఏమన్నా గొప్ప గొప్ప విషయాలు చెప్పిందా? గొప్ప అద్భుతాలు చెప్పిందా? మర్మాలు చెప్పిందా? ఏం చెప్పింది? నేను ఏమైతే తప్పులు చేశానో ఆ తప్పులన్నీ నా బతుకంతా నాకు చూపించిన దేవుణ్ణి చూపిస్తారండి అంది. నా బ్రతుకుని నాకు తెలియజేసిన దేవుణ్ణి చూపిస్తారండి అంది. నేను చేసినవన్నీ నాకు తెలియజేసిన వ్యక్తిని చూపిస్తా. ఈయన క్రీస్తువాడా? సమర స్త్రీ చెప్పింది, యూదులు చెప్పలేదు. కానీ ఈయన క్రీస్తు, మీరు ఏ క్రీస్తు కొరకైతే ఎదురు చూస్తున్నాడో ఆ క్రీస్తు ఈయనే అని సాక్ష్యం ఇచ్చింది. అదే సువార్త. అంటే ఏంటిది? ఇక్కడ ఏమర్థమవుతుంది? మన జీవితమే ఒక సువార్త. హల్లెలూయా. అర్థమైందా? ఒకరోజు పాస్టర్ గారు శిష్యులు విశ్వాసులను పట్టుకొని కాలనీకి పోదాం పదండి సువార్త చెప్తాను అన్నాడట. కాలనీలో తీసుకుపోయాడు. తీసుకుపోయి కాలనీ ప్రారంభంలో ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడకుండా మొత్తం కాలనీ తిరిగి వద్దాం రండి అన్నాడట. మొత్తం తిరిగారు, ఎటోళ్ళు అడిపోయారు. మీరు అందరు కాలనీ ఎక్కడ మాట్లాడకండి, కాలనీ అంతా తిరిగి రండి అన్నాడట. తిరిగి వచ్చిన తర్వాత నాలాంటి ఉంటాడుగా, అయ్యగారు మనం సువార్తగానే పోయాం, ఏం చెప్పలేదు, ఏంటిది అన్నాడట. మీరు ఆ కాలనీలో ఎలా ప్రవర్తించారో, ఎలా మాట్లాడుకున్నారో, ఎలా జోకులు వేసుకున్నారో, ఎలా నడిచారో, అసలు నువ్వు ఆ కాలనీలో ఎలా ఉన్నావో అరగంట అదే సువార్తరా బాబు అన్నాడట. అర్థమైనా నేను చెప్పింది? వైట్ అండ్ వైట్ వేయటం సువార్త కాదు. నీ జీవన విధానమే ఒక సువార్త, నీ బ్రతికే ఒక సువార్త, నీ లైఫ్ ఒక గాస్పల్, నీ వ్యక్తిగత సాక్ష్యమే ఒక సువార్త. మొత్తం దగ్గర పోయి సువార్త చెప్పండి, దేవుని నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి. ముందు నువ్వు పాపం మానేసావా? క్వశ్చన్ ఎక్కడికి వస్తుంది? నువ్వు మారావా? నువ్వు మారకుండా నువ్వు సువార్త చెప్తే ఎవడు మారుతాడు? ఫస్ట్ నేను మారాలి. అందుకని ఏం చెప్పాలంటే నువ్వు అనుభవించు, నువ్వు తాకు, నువ్వు చూడు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయి దేవుణ్ణి. అనుభవంతో కూడింది చెబితే అద్భుతంగా ఉంటుంది. ఎవడన్నా అడిగాడు అనుకో, ఎలా చెప్తున్నారని, నేను అనుభవించానయ్యా. నేను అగ్రిప్ప దగ్గర నిలబడ్డాడు పౌలు గారు. ఏమయ్యా పౌలు, ఏంటిదంటే నేను చూశాను, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కడపట యేసు కడపటి వాడైన నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ దర్శనానికి నేను లోబడ్డాను అని చెప్పేసి, లోబడ్డాను, నువ్వు కూడా లోబడు అని అన్నాడు. తన యొక్క జీవితమే సాక్ష్యముగా సువార్తగా ప్రకటించాడు. మరి నీ జీవితం ఎలా సాక్ష్యంగా ఉంది నీ వాడలో? మనం ఆలోచించవలసిన వారు అంటున్నాం. 3 విషయాలు నేను చెప్పాను. ఒకటి, సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నమ్మిన వారికి పాప క్షమాపణ ఉన్నది, నిత్య జీవం ఉన్నది. ఇది సువార్త. ఎందుకు ప్రకటించాలి సువార్త? యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ప్రకటించాలి. యేసు లేకుండా అనేక మంది నరకానికి పోతున్నారు కనుక మనము ఆ యొక్క ప్రజలను రక్షించడం కొరకు సువార్తని ప్రకటించాలి. నెంబర్ 3, ఏం ప్రకటించాలి సువార్తలో? నీ లైఫ్ని ప్రకటించాలి. నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే చూసావో, ఏదైతే అనుభవించావో, ఏదైతే జీవిస్తున్నావో, నీ బ్రతుకే ఒక సువార్తగా నువ్వు ప్రకటించాలి. మిగతా అన్నీ పక్కగా పెట్టండి. ఇప్పుడు అసలు వచ్చింది, భారం నా మీద మోపబడింది అన్నాడు. కానీ తర్వాత ఇంకో పదం కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? సువార్త ప్రకటించకపోతే ఏంటిది పరిస్థితి? అక్కడికి రండి, మన 16లోనే ఉందాం. అయ్యో పోయిన ఎడల, మంచి చదువు అమ్మది. అయ్యో
నేను, ఇది మిస్ అవుతుంది, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల ఎవరికే? హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నాకు శ్రమ, నాకు శ్రమ. ప్రేమిలరా, దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అడిగేటువంటి వాడుగా ఉంటున్నాడు. మీరు అనుకోవచ్చు ఏం కాదు అన్న, కానీ ఖచ్చితంగా ఒకరోజు లెక్క అడుగుతాడు. అడుగుతాడా? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ ఈ 2 రకాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ 2 సంఘటనలు, 4 సంఘటనలు ఉన్నాయి. 3వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం. ఇయగా హెచ్చరిక చేయకయు జీవించున్నట్లు పెట్టవలెనని ఉండిన ఎడల మరణమవును గాని నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా మరలని ఎడల నీవు తప్పించుకుని. జాగ్రత్తగా రండి. ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు, ఒకడు పాపములో ఉన్నాడు, యేసు లేకుండా ఒకడు ఉన్నాడు. వాడు నరకానికి పోతాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. ఇక్కడ ఏమంటున్నాడు? వాడు తన దుర్మార్గతను విడిచిపెట్టినట్లుగా నువ్వు హెచ్చరిక చేయలేదు. అట్లీస్ట్ నువ్వు వాడికి చెప్పలేదు, బాబు నువ్వు దాన్ని వదిలిపెట్టు, దేవుని వైపు తిరుగు అని నువ్వు వానికి చెప్పలేదు. ఒకవేళ నువ్వు చెప్పుంటే వాడు మారు మనసు పొందేడేమో, దుర్మార్గతను విడిచిపెట్టి వాడు మారు మనసు పొందేవాడేమో. కానీ నువ్వు చెప్పనందున వాని రక్తమును గూర్చి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. రండి, మా పక్కింటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పరలోకం వచ్చారు. అక్కడ నిలబడ్డారు. అయ్యా మా పక్కనే పాస్టర్ గారు ఉన్నాడు, ఒక్కరోజు కూడా మాకు దేవుని గురించి చెప్పలేదు అయ్యా అన్నారు అనుకో. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరు రెస్పాన్సిబుల్? నీకు తెలిసిన వాళ్ళు నమ్మాలని రూల్ లేదు, చెప్పటం మాత్రం రూల్. సో చెప్పడం, యేసుని నమ్ముకో, నీ పాపాలు క్షమించబడితే నీ జీవితం బాగా పరలోకం పోతాం. దట్స్ ఎనఫ్. అది చెప్పకపోతే నువ్వు ఉత్తరవాదివైతే అతని కొరకు నువ్వు జవాబు చెప్పవలసిన వాడవై ఉంటావు అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. మరి మనం జవాబు చెప్పేటువంటి వారంగా ఉందామా? ఆలోచించవలసిన వారమే. ఒకవేళ నువ్వు చెప్పినాక కూడా ఆ వ్యక్తి మారు మనసు పొందకపోతే నీకు సంబంధం లేనే లేదు. కానీ ఇక్కడ నాకు శ్రమ అంటే ఖచ్చితంగా నిన్ను నన్ను అడిగేదానికి దేవుడు లెక్కలోకి తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత ఇంకో స్టోరీ చెప్తాడు కిందకే. ఒక నీతిమంతుడు ఉన్నాడు, వాడు నీతిని తప్పి నడుస్తున్నాడు. వాడు నీతిని తప్పి నడుస్తున్నప్పుడు వానికి నువ్వు హెచ్చరిక చేయకపోతే వాడు నీతి ప్రియులను బట్టి, వాడు ఎంతకు ముందు చేసిన నీతిని బట్టి వాడు జీవించలేడు, వాడు ఖచ్చితంగా దుర్మార్గంగా అవుతాడు. నువ్వు హెచ్చరిక చేసినాక కూడా వాడు మారకపోతే వాడి క్రియలను బట్టి వాడే పాడైపోతాడు. అతని ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాది నువ్వు చెప్పకపోతే ఆ నీతిమంతుడైనా దుర్మార్గుడైనా మనము దేవుని గురించి వానికి చెప్పేటువంటి వారముగా, హెచ్చరిక చేసేటువంటి వారముగా ఉండాలి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ప్రియమిత్రులారా, ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్తాను నేను. అపోస్తుల కార్యములు నువ్వు నేను సువార్త ప్రకటించాలంటే మనకు ఒకటి కావాలి. ఏంటిదయ్యా అంటే అది అతి ప్రాముఖ్యమైనటువంటి శక్తి. ఏంటిది? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో వచ్చిన. సో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు.
ఈ మాట జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందును భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఈ మాట నేను కొంచెం, ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఏం జరుగుతుంది? చాలా జరుగుతున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాగ్దానాన్ని గమనించండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ప్రవచనం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, అది గ్యారంటీ లేదు. భాషలు మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, అది గ్యారంటీ ఇవ్వబడలేదు. స్వస్థతలు చేయొచ్చు, చేయకపోవచ్చు, అది గ్యారంటీ ఇవ్వబడలేదు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు శక్తి నొందెదరు. ఎందుకు శక్తి నొందుతారు? సాక్ష్యం ఇవ్వటానికి. మీరు నాకు సాక్షులై ఉందురు. యూదయ, యెరూషలేము, యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇవ్వటానికి, దేవుని గురించి ప్రకటించడానికి, దేవుని సువార్తను తీసుకుని వెళ్ళడానికి, దేవుని యొక్క సువార్తను బలముగా ధైర్యముగా బయటగా తీసుకొని పోవడానికి శక్తిని ఇస్తుంది. ఇదే పేతురు 3 సార్లు ఒక చిన్న పిల్ల విషయంలో అబద్ధం ఆడాడు. అదే పేతురు వీపు అంతా బెత్తములతో కొట్టినా కూడా వెనకకు తిరగలేదు. మధ్యలో ఏం జరిగింది? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పెతుకొస్తూ ముందు నువ్వు వాళ్ళల్లో ఒకడివే అన్నాడు. ఒక అమ్మాయి వచ్చి, చిన్న పాప, లేదు బిడ్డ, నువ్వు ఎక్కడో తప్పు చూసినావు, నేను ఒకడినిగా, నాకు యేసుకు సంబంధం లేదని 3 సార్లు అబద్ధం ఆడిన దాంట్లో ఈ చిన్న పాప దగ్గర ఒక్కొక్కసారి అబద్ధం ఆడతాడు. ఆ తర్వాత అపోస్తలుల గారి 3వ అధ్యాయంలో ఆ కుంటివాడిని బాగు చేసిన తర్వాత 4వ అధ్యాయంలోనికి వచ్చి పిలిచి కొట్టి, ఈ నామమును బట్టి మీరు ప్రకటించకూడదంటే అదే వచనం మనం ఎంతకాలం చదివాం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. అంతకు ముందేమో చిన్న పాపకు భయపడ్డాడు. ఇక్కడ ఆ యొక్క అధికారులు వచ్చి కొట్టినా కూడా భయపడలే. కారణం ఏంటిది? అంతకుముందు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మను ఆయన పొందుకొని ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కనుక భయపడక దేవుని యొక్క సువార్తని ఇతరులకి ధైర్యంగా, నువ్వు కూడా ఆశ ఉంటే దేవుని అడుగు, ప్రభువా నాలోనికి రా, నన్ను నీ యొక్క సువార్త ప్రకటించేవానిగా చెయ్యి, నీ యొక్క సహాయం దయచేయని చెప్పేసి మనం అడిగితే దేవుడు సువార్త ప్రకటనలో, సాక్ష్యం చెప్పడంలో, దేవుని గురించి ఇతరులకు ప్రకటించే విషయంలో నీకు దేవుడు తన యొక్క శక్తిని ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అది భారముగా ఉన్నది. ఆ భారమును మనం భరించాలి. ఆ భారము తీసుకుని ప్రపంచానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది దారి తప్పిపోతున్నారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తప్పి తిరుగుదురు, ఆ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం వారికి ప్రకటించాలంటే నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న కాలనీలో, నీ యొక్క ప్రదేశంలో, నీ వ్యాపారం దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నీ స్కూల్లో, ఎక్కడ నువ్వు ఉంటావో అక్కడ నీకున్న ప్రతి అవకాశాన్ని దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి మనము ఒక సాధనముగా వాడుకోవలసిన వారమై ఉంటున్నాం. బిడ్డలారా, మనము ఇక్కడ నేను 2 ప్రశ్నలతో యొక్క వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతుంటాను. ఒకటి, నీ జీవితంలో అతి సంతోషకరమైన సంఘటన ఏంటిది? ఇంతకంటే సంతోషం లేదనేటువంటి సంఘటన ఏమన్నా ఉందా? ఒక్కొక్కడికి ఇల్లు కట్టుకుంటే సంతోషం, ఒకటి బిర్యానీ తింటే సంతోషం, ఒకటి డబ్బు, బంగారం, నగలు. ఏది నీకు బెస్ట్, నా లైఫ్లో ఇంతకంటే బెస్ట్ లేదనేటువంటిది ఏంటిది? నీ లైఫ్ గురించే నీకే తెలియదా? ఉంది. మిగతా అన్ని సెకండరీ. ఒకటి మాత్రము అధికమైన సంతోషం కలగజేస్తే ఏంటిది? అది యేసుని రక్షకునిగా అంగీకరించు. నువ్వు ఇంకొకటికి చేయగలిగిన సంతోషకరమైన పని ఏంటిది? క్రీస్తును పరిచయం చేయటం. ఆ పరిచయం చేసే విషయంలో వెనకపోవద్దు, మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. చూడండి, ఈరోజు మనం నేర్చుకున్న విషయాల్లో
సువార్త అంటే ఏంటిది? సువార్త అంటే ఏంటిది చెప్పండి మరలా అందరూ. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ ఉన్నది. సువార్త ఎందుకు ప్రకటించాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించాడు. రెండవది, యేసు లేక అనేక మంది నశించిపోతున్నారు. సో ఆయన తప్ప వేరే మార్గం లేదు, కనుక మనం సువార్త ప్రకటించాలి. మూడవది, సువార్తలో ఏం చెప్పాలి? ఏ మర్మాలు వద్దు, మట్టి వద్దు, మశానం వద్దు. నీకు దేవుడు ఏదైతే నీ జీవితంలో మేలులు చేసాడో, నీవేదైతే అనుభవించావో దేవుని దగ్గర, దాన్ని మనం ప్రకటించే వారముగా ఉందాం. సువార్త ప్రకటించకపోతే శ్రమ. పరిశుద్ధాత్మ శక్తి, సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. ఆ ఆత్మశక్తి కొరకు మనము ప్రార్థించే వారముగా ఉండవలసిన వారమవుతాం. ప్రేమిలరా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి నశించిపోతున్న ప్రజలను